ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్వహణను గత జగన్ ప్రభుత్వం గాలికొదిలేసింది. జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయాయి. ఫలితంగా పలు గ్రామాల ప్రజలు, రైతులు ఎనలేని కష్టాలు పడ్డారు. అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం వీరి కష్టాలను తీర్చేందుకు చర్యలు మొదలుపెట్టింది. గుండ్లకమ్మ ప్రాజెక్టుకు కొత్త గేట్లను ఏర్పాటు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ప్రకాశం జిల్లాకు గుండ్లకమ్మ ప్రాజెక్టు కీలకమైంది. ఈ ప్రాజెక్టు గేటు 2022 ఆగస్టులో కొట్టుకుపోయింది. అయినప్పటికీ అప్పటి జగన్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది. కొంతకాలానికి మరో గేటు కూడా వరద నీటిలో కొట్టుకుపోయింది. దీంతో గత 2 ఏళ్ల నుంచి గుండ్లకమ్మ ప్రాజెక్టులో నీళ్లు నిలపలేని పరిస్థితి. నీరంతా వృధాగా 2 ఏళ్ల నుండి సముద్రంలోకి వెళుతోంది. 2008లో 1,50,000 ఎకరాలకు సాగునీటితో పాటు చుట్టుపక్కల గ్రామాలకు, ఒంగోలుకు తాగునీరు అందించాలనే లక్ష్యంతో గుండ్లకమ్మ ప్రాజెక్టును నిర్మించారు. మొత్తం 15 గేట్లతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. ప్రాజెక్టు నీటి నిల్వ 3.85 టీఎంసీలు. 2019లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు నిర్వహణపై దృష్టి సారించలేదు. ప్రాజెక్టుకు ఉన్న 10 గేట్లు తుప్పుపట్టాయని, కొత్త గేట్లు ఏర్పాటు చేయాలని గత జగన్ ప్రభుత్వానికి అప్పటి అధికారులు నివేదిక పంపారు. కానీ వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. 2022 ఆగస్టులో ప్రాజెక్టుకి వరద నీరు వచ్చింది. 2022 ఆగస్టు 31 రాత్రి 3వ నెంబర్ గేటు కొట్టుకుపోయింది. నీటిలో కొట్టుకుపోయిన గేటు నుంచి 1000 క్యూసెక్కుల నీరు వృధాగా సముద్రంలోకి వెళ్లింది. మరోవైపు కొట్టుకుపోయిన గేటు స్థానంలో స్టాప్ లాక్ ఏర్పాటు చేసేందుకు గుండ్లకమ్మలో ఉన్న నీటిని సముద్రంలోకి వదిలిపెట్టారు. దీంతో గుండ్లకమ్మ ప్రాజెక్టు ఖాళీ అయింది. సరిగ్గా ఏడాది తిరిగేసరికి గుండ్లకమ్మ ప్రాజెక్టు 2వ నెంబర్ గేటు కూడా వరద నీటిలో కొట్టుకుపోయింది. గుండ్లకమ్మ ప్రాజెక్టు 2 గేట్లు వరద నీటిలో కొట్టుకుపోవడంతో ప్రాజెక్టుపై ఆధారపడిన రైతులు, గ్రామాల్లో తాగునీటి అవసరాలు తీర్చుకోలేని దుస్థితి నెలకొంది. 3.5 ఏళ్ల క్రితమే ప్రాజెక్టు గేట్ల పరిస్థితి ప్రభుత్వానికి అధికారులు నివేదించినా జగన్ ప్రభుత్వం స్పందించకపోవడంతో గుండ్లకమ్మ ప్రాజెక్టు పరిస్థితికి ఈ దుస్థితి దాపురించిందని రైతులు దుయ్యబడుతున్నారు. 2 గేట్లు కొట్టకపోయినా 2 సంవత్సరాల పాటు ఆ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేతగానితనంగా ఆ 2 గేట్లు బాగు చేయకుండా కొన్ని క్యూసెక్లు నీరు సముద్రం పాలైంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే ఆ గేట్ల పని మీద మరామతులు చేసుకుంటూ త్వరగతిన పూర్తి చేస్తున్నారని చెప్పని మీకు తెలియజేస్తా ఉన్నాం. మరి ఎంతోమంది జిల్లాలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా సమిష్టిగా మరి దాన్ని 2-3 సార్లు ఆ ప్రాజెక్ట్ని సందర్శించి గేట్ల గురించి ఎన్నోసార్లు ప్రస్తావించడం జరిగింది. 2 సంవత్సరాలు సమయం తీసుకున్నా కూడా ఆ వైసీపీ ప్రభుత్వానికి ఆ 2 గేట్లు మరమ్మతులు చేయడం చేత కాలేదు. అందుకనే ప్రజలు సరైన బుద్ధి చెప్పారు. కూటమి ప్రభుత్వం ఈ 2 నెలల్లోనే మరి గుండ్లకమ్మ ప్రాజెక్టుకి సంబంధించి ఆ గేట్లు మరమ్మతులు చేసే ప్రక్రియ మొదలై మరి ఆ గేట్లు రిపేర్ చేయడం అనేది పూర్తయ్యే పరిస్థితులు మరి కనిపిస్తూ ఉన్నాయి. రైతులు అనేక ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి ఉంది. 2 గేట్లు కొట్టకపోయి నీరంతా సముద్ర పాలైపోయింది. రైతులకు ఉపయోగపడాల్సినటువంటి నీటిని సముద్రంలోకి వదిలేసినటువంటి ఘనమైనటువంటి చరిత్ర ఎవరిదయ్యా అంటే కేవలం వైసీపీ నాయకులు, వైసీపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ గేట్లు రిపేర్ చేస్తూ మళ్ళీ రైతులకు, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు తాగునీటికి, సాగునీటికి ఇబ్బంది లేకుండా అభివృద్ధి పరిచే కార్యక్రమంలో ఏ పని చేస్తే ఏ విధమైనటువంటి లబ్ధి చేకూరుతుందనేది గమనించే ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. మరోవైపు గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయినా చగన్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా అనిపించలేదు. అధికారంలోకి వచ్చిన ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం గుండ్లకమ్మ ప్రాజెక్టుపై దృష్టి సారించింది. 98 లక్షల రూపాయల నిధులతో కొత్త గేట్లను అమరుస్తున్నారు.